క్షణక్షణం పోరాటం కణం కణం ప్రజాపక్షం జనసైనిక్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. మదనపల్లిలో కమ్మకుల శంఖారావం, ఐకమత్యంతో బలం చాటాలని పిలుపు. కమ్మకుల అంతమే వైకాపా ప్రభుత్వ పంతం. మార్పుకు అనుగుణంగా వ్యూహాలు అమలు, క్రమశిక్షణ, విజ్ఞానం, కఠోర శ్రమ, కమ్మవారి ఆభరణాలు. విభిన్న రంగాల్లో ప్రతిభావంతులే తమకు ఆదర్శం. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు, రండి గెలిచి చూపిద్దాం. రాజకీయం అంటే నలుగురికి ఆదర్శంగా ఉండాలి. సేవాభావంతో ప్రజలకు దగ్గరవ్వాలి. యువత భవితకు మార్గదర్శనం కావాలి. అభివృద్ధి సంక్షేమం మీదనే చర్చ జరగాలి. రాజకీయాన్నే భ్రష్టు పట్టించిన ఘనత వైకాపాదే. ఎంపీ అభ్యర్థి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి. నలుగురు కమ్మ నాయకుల ఓటమికి తెలుగుదేశం అధినేత చంద్రబాబు కంకణం. ఒకప్పుడు టీడీపీ అంటే నేతల ఫ్యాక్టరీ, వ్యూహ ప్రతి వ్యూహాల్లో దేశ స్థాయి ఖ్యాతి, సిద్ధాంతం, సామాజికంగా ఎదిగిన పార్టీ నేడు వ్యక్తిగత దూషణలతో తిరోగమనం. జనరంజక జగన్ పాలనతో మళ్లీ గెలుద్దాం. టీడీపీ వస్తే సంక్షేమ పథకాలు సాగవు. వాలంటరీ వ్యవస్థతో చరిత్ర తిరగరాశాం. గెలిచిన వెంటనే నిమ్మనపల్లెకు డబుల్ రోడ్. వైకాపా అభ్యర్థి నిస్సార్ అహ్మద్ వెల్లడి. ఇక డీటెయిల్స్ చూస్తే, కాలచక్రంలో మార్పు సహజం. దాన్ని ఆహ్వానించిన వారే విజేతలవుతారు. మడికట్టుకు కూర్చోవడం పతనానికి దారితీస్తోంది. మదనపల్లి టీడీపీలో మార్పుకు శ్రీకారం షాజహాన్ బాషా ఎంపిక. ఇక్కడ అభ్యర్థి తమ సామాజిక వర్గమే అన్న తలంపుతో గెలుపు కృషి చేయాలి. కమ్మ కులం, క్రమశిక్షణ, విజ్ఞానం, కఠోర శ్రమతో ఎదిగిన జాతి. అలాంటి జాతిలో విభిన్న రంగాల్లోని ప్రతిభావంతులు తమ ప్రతిభ పాఠాలతో ఉన్న స్థాయికి ఎదిగారు. ఎన్నడూ లేని విధంగా కమ్మ జాతిని రాజకీయంగా టార్గెట్ చేసే పరిస్థితులు దాపుర్చాయి. అందుకే అందరూ ఐక్యమత్యంతో సమర్థవంతంగా ఎదుర్కోవాలని మదనపల్లె కమ్మ నేతలు ముక్త కంఠంతో పిలుపునిచ్చారు. మదనపల్లిలో శుక్రవారం స్థానిక శ్రీకృష్ణ కళ్యాణ మండపంలో కమ్మకుల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. దాదాపు 500 మంది కమ్మ సామాజిక వర్గానికి చెందిన ప్రముఖులు పాల్గొన్నారు. ప్రధానంగా రాటకొండ ఆనందం, మిట్స్ విజయభాస్కర్ చౌదరి, గంగారపు గౌతమ్ రెడ్డి, జ్ఞానాంబిక, గురుప్రసాద్, నాదెళ్ల విద్యాసాగర్, ఆర్జే వెంకటేష్, రాటకొండ మధుబాబు, రాటకొండ రాజారెడ్డి, నాదెళ్ల విద్యాసాగర్, జోళపాలెం భవానీ ప్రసాద్ లాంటి సీనియర్లతో పాటు యువకులు పెద్ద ఎత్తున పాల్గొని ప్రసంగించారు. వారి మాటల్లో కమ్మ కులం ఎన్నడూ లేనంత విపత్కర పరిస్థితులను ఎదుర్కొంటోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం కమ్మ కులాన్ని సమూలంగా అణిచివేయాలని కంకణం కట్టుకుంది. కమ్మలు సినిమా రంగం, విద్యారంగం, వ్యవసాయ రంగం, మీడియా రంగం, ట్రాన్స్పోర్ట్ రంగం, వైద్య రంగం ఇలా అన్నింటా తమని తాము నిరూపించుకుని ఎదిగారని శ్లాఘించారు. కమ్మ కులం వారు పదుగురి అభివృద్ధిని కాంక్షించే వారేనని తేల్చి చెప్పారు. కమ్మల ఆర్థిక మూలాలను దెబ్బతీస్తే వారిని సమూలంగా దెబ్బకొట్టొచ్చని జగన్మోహన్ రెడ్డి కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు. చిన్న స్థాయిలోని కమ్మవారి నుండి ఐఏఎస్, ఐపీఎస్ స్థాయి అధికారుల వరకు వివక్ష చూపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తెలుగుదేశం పార్టీ ఒక్క కమ్మ కులానికి చెందింది కాదని, బడుగు బలహీన వర్గాలకు రాజకీయ జీవితాన్ని ప్రసాదించిన పార్టీ అని కొనియాడారు. ఎన్టీఆర్, చంద్రబాబు నాయుడు అన్ని వర్గాలకు సమాన ప్రాతినిధ్యం కల్పించి దేశంలోనే తెలుగుదేశం పార్టీని ఆదర్శంగా తీర్చిదిద్దారని కీర్తించారు. దేశ విదేశాల్లో ఉన్న కమ్మ కులస్తులందరూ తెలుగుదేశం గెలుపుకు కృషి చేయాలని కోరారు. కమ్మలు ఐకమత్యంతో ముందడుగు వేయాలని పిలుపునిచ్చారు. మదనపల్లిలో పార్టీ ఆవిర్భావం నుంచి కమ్మ కులానికి ప్రాతినిధ్యం లభించిందని, అయితే ఈ మారు అభ్యర్థి మార్పు జరిగినా గెలిపించుకోవటం తమందరి బాధ్యత అని నొక్కి చెప్పారు. ఎంపీగా కిరణ్ కుమార్ రెడ్డి లాంటి నేత రావటం మనందరి అదృష్టమని, అలాంటి వ్యక్తి గెలుపు కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఏకగ్రీవంగా తీర్మానించారు. దేశంలోనే ధనిక ఎంపీ అభ్యర్థిగా తెలుగోడు. గుంటూరు ఎంపీ టీడీపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ దేశంలోనే అత్యంత ధనిక ఎంపీ అభ్యర్థిగా నిలిచారు. తన కుటుంబానికి 5,785 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నట్లు ఆయన ఎన్నికల అఫిడవిట్ లో ప్రకటించారు. అందులో చరాస్తుల విలువ 5,598 కోట్లు కాగా స్థిరాస్తుల విలువ 186 కోట్లుగా పేర్కొన్నారు. దీంతో పాటు అప్పులు 1,038 కోట్లు ఉన్నట్లు వివరించారు. దేశంలోనే తొలి ఏకగ్రీవ ఎంపీగా గెలుపొందింది తెలుగువాడే కావటం గమనార్హం. ప్రస్తుత లోకసభ ఎన్నికల్లో గుజరాత్ లోని సూరత్ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థి ముఖేష్ దలాల్ ఎన్నిక ఏకగ్రీవమైన విషయం తెలిసిందే. అయితే దేశంలో తొలి ఏకగ్రీవ ఎంపీ అయిన మన తెలుగోడే. అన్నమయ్య జిల్లా తమ్మలపల్లెకు చెందిన టిఎన్ విశ్వనాథరెడ్డి ఈ ఘనతను సొంతం చేసుకున్నాడు. 1957లో రాజంపేట కాంగ్రెస్ అభ్యర్థిగా ఆయన నామినేషన్ వేయగా ఇతర పార్టీలేవి నామినేషన్ దాఖలు చేయలేదు. దీంతో ఆయన ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
రాజకీయాలంటే నలుగురికి ఆదర్శవంతంగా ఉండాలి, సేవాభావంతో ప్రజలకు దగ్గరవ్వాలి, మాటలో నడతలో స్వచ్ఛత ఉండాలి, భవిష్యత్తు తరాలకు నడత నేర్పేలా ఉండాలి, అభివృద్ధి సంక్షేమం మీద చర్చ జరగాలి. ఇప్పుడు మాట్లాడుతున్న కొంతమంది రాజకీయ నేతల స్పీచ్లు విని తమ పిల్లలు చెడిపోతారని టీవీలు కట్టేసే పరిస్థితికి పిల్లల తల్లిదండ్రులు వచ్చారంటే ఎంతటి దౌర్భాగ్యం ఎదురవుతుందో ఆలోచించాలని మాజీ ముఖ్యమంత్రి రాజంపేట ఎంపీ అభ్యర్థి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. 3 రాజధానులు అని ఆంధ్రప్రదేశ్ కు తీవ్ర అన్యాయం చేశారన్నారు. చంద్రబాబు నాయుడు లాంటి అనుభవశాలి ముఖ్యమంత్రి కావాల్సిన ఆవశ్యకత ఎంతో ఉందని తేల్చి చెప్పారు. తాము కులం, మతం, వర్గం, ప్రాంతమన్న భేదాలు చూపమని మంచి జరగడానికి సాయశక్తులా కృషి చేస్తామన్నారు. రాష్ట్ర అభివృద్ధిని కాంక్షించేవారు కూటమి అభ్యర్థులను ఆశీర్వదించాలని కోరారు. టీడీపీ అభ్యర్థి షాజహాన్ మాట్లాడుతూ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసిన వైకాపా ప్రభుత్వాన్ని విమర్శించారు. రాష్ట్రంలో పరిశ్రమలు, ఉద్యోగాలు, సంక్షేమం కావాలంటే చంద్రబాబు అవసరం ఎంతో ఉందన్నారు. రైతులు, మహిళలు, యువకులు ఇలా అందరూ సంతోషంగా ఉండాలన్నా, మంచి అడ్మినిస్ట్రేషన్ అందించాలన్నా చంద్రబాబు లాంటి వ్యక్తికే సాధ్యమని షాజహాన్ తేల్చి చెప్పారు. 3 రాజధానులు అని ఆంధ్రప్రదేశ్ కు తీవ్ర అన్యాయం చేశారన్నారు. చంద్రబాబు నాయుడు లాంటి అనుభవశాలి ముఖ్యమంత్రి కావాల్సిన ఆవశ్యకత ఎంతో ఉందని తేల్చి చెప్పారు. తాము కులం, మతం, వర్గం, ప్రాంతం అన్న భేదాలు చూపమని మంచి జరగడానికి సాయశక్తులా కృషి చేస్తామన్నారు. రాష్ట్ర అభివృద్ధిని కాంక్షించేవారు కూటమి అభ్యర్థులను ఆశీర్వదించాలని కోరారు. టీడీపీ అభ్యర్థి షాజహాన్ మాట్లాడుతూ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసిన వైకాపా ప్రభుత్వాన్ని విమర్శించారు. రాష్ట్రంలో పరిశ్రమలు, ఉద్యోగాలు, సంక్షేమం కావాలంటే చంద్రబాబు అవసరం ఎంతో ఉందన్నారు. రైతులు, మహిళలు, యువకులు ఇలా అందరూ సంతోషంగా ఉండాలన్నా, మంచి అడ్మినిస్ట్రేషన్ అందించాలన్నా చంద్రబాబు లాంటి వ్యక్తికే సాధ్యమని షాజహాన్ తేల్చి చెప్పారు. మదనపల్లిలో ఉన్న కమ్మ సామాజిక వర్గానికి చెందిన ఒక్కొక్కరు 500 ఓట్లను ప్రభావితం చేసే శక్తి గలవారని షాజహాన్ కొనియాడారు. మదనపల్లి చీటీల పేరుతో కోట్ల రూపాయలు ముంచేసిన వాళ్లు నేడు నిర్భయంగా ఎన్నికల ప్రచారం చేయటం సిగ్గుచేటుగా ఉందన్నారు. ప్రజల మాన, ధన, ప్రాణాలకు రక్షణ కరువయ్యే పరిస్థితులు దాపురించాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నేత బాబురెడ్డి, గంగారపు గౌతమ్ రెడ్డి, జనసేన నేత శ్రీరామ రామాంజనేయులు, శ్రీరామ్ చంద్రబాబు, నాదెళ్ల ద్వారకానాథ్, రాటకొండ ఆనంద్, మిట్స్ విజయభాస్కర్ చౌదరి, జ్ఞానాంబిక, గురుప్రసాద్, ఆర్జే వెంకటేష్, రాటకొండ మధుబాబు, మార్పురి సుధాకర్ నాయుడు, జోళపాలెం భవానీ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఆయన ఒక నాయకుడు ఇంటికి పోతా ఉంటే నాయకురాలు ఫోటో తీస్తున్నారు. అక్కడ ముంద మనిషికి భయం ఏదైతే పెట్టారో ఆ భయమే వాళ్ళ అసెట్ ఏమంటే మన పోలీసు ద్వారా వాళ్ళు పెట్టిన భయం, క్రిమినల్ కేసులు పెట్టిన భయం, మనకు ఏదో ఒక రూపంలో మన పైన హింసించడం అధికారుల ద్వారా చేసిన ప్రజారంజక పాలనతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అందించిన సంక్షేమ పథకాలే వైసీపీని గెలిపిస్తాయని వైకాపా అభ్యర్థి నిస్సార్ అహ్మద్ అన్నారు. శుక్రవారం ఆయన నిమ్మనపల్లి మండలంలో విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. బండ్లపై గ్రామంలోని ముస్టూరు గ్రామంలో ఎంపీపీ నరసింహులు, సర్పంచ్ రాయుడులతో కలిసి నిస్సార్ అహ్మద్ ఇంటింట ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. 2 గ్రామ పంచాయతీలలో నిర్వహించిన కార్యక్రమానికి స్థానిక నాయకులు అడుగడుగునా ఘన స్వాగతం పలికారు. జగనన్న ప్రభుత్వంలో అందిన ప్రజాసేవ వివరాలతో కూడిన పత్రాలను ఇంటింటికి అందించారు. ఈ సందర్భంగా నిస్సార్ అహ్మద్, ఎంపీపీ నరసింహులు మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజలకు అందించిన సంక్షేమ పథకాలే వైఎస్ఆర్సీపీ పార్టీని గెలిపిస్తాయని అన్నారు. పింఛనుదారులకు వాలంటరీ వ్యవస్థ ద్వారా ఇంటి వద్దకే పింఛను అందించిన ఘనత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానిదని గుర్తు చేశారు. వాలంటరీ వ్యవస్థ లేకపోతే పింఛనుదారులు తీవ్ర ఇబ్బందులు పడుతుండేవారని వివరించారు. జగనన్న అందించిన సంక్షేమ పథకాలతో ప్రజలు సంతోషంగా ఉన్నారని కొనియాడారు. నేడు ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్న తమను ఆప్యాయంగా పలకరిస్తున్నారని, తమ విజయానికి అదే నిదర్శనమని ధీమా వ్యక్తం చేశారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఏర్పడగానే మదనపల్లి, నిమ్మనపల్లి డబుల్ రోడ్డు పనులు పూర్తి చేస్తామని, బహుదా ప్రాజెక్టుకు హంద్రీనీవా జలాలను తీసుకొస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సింగిల్ విండో అధ్యక్షులు రెడ్డి శేఖర్ రెడ్డి, వైస్ ఎంపీపీ జయప్రకాష్ రెడ్డి, మండల సచివాలయ కన్వీనర్ రామ్మోహన్ రెడ్డి, మాజీ మండల అధ్యక్షులు ఆర్ఐ రమణారెడ్డి, మండల కోఆప్షన్ సభ్యులు మహమ్మద్ రఫీ, సర్పంచ్ సుబ్రహ్మణ్యం, మాజీ సర్పంచ్ రుకియానా బేగం, నాయకులు నూర్ మొహిద్దీన్ ఖాన్, నవాజ్, శశిధర్ రెడ్డి, విజయ్ కుమార్ రెడ్డి, రఘునాథ్ రెడ్డి, నాగార్జున, నాగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు
ప్రచారంలో భాగంగా అయితే నిమ్మనపల్లి మండలం బండపైకి వచ్చి ఈరోజు ప్రచారం కార్యక్రమం చేపడుతున్నాము. ఇక్కడ ప్రజలు నిన్న కూడా చూశారు మీరందరూ. అక్కడ మనము నామినేషన్ చేసే ప్రక్రియలో ఎంతమంది వేలాదిగా జనాలు తరలి వచ్చి ఆ కార్యక్రమాన్ని చాలా సక్సెస్ చేశారు. ప్రజలందరూ అవాకైపోయినారు. ఆ విధంగా ఆ ప్రోగ్రాం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. దీనివల్ల ఏమైందంటే ఒక ప్రజల్లో ఒక పాజిటివ్ వేవ్ పోయింది. ఇక్కడ కూడా మేము ఈరోజు వస్తే బండపైకి వస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ ఎవరు వచ్చి నిమ్మనపల్లి మండలం కానీ రామసముద్ర మండలం కానీ మదనపల్లి రూరల్ కానీ మదనపల్లి మున్సిపాలిటీ నుండి పెద్ద ఎత్తున కార్యకర్తలు వచ్చి ఇక్కడ కార్యకర్తలు కానీ మదనపల్లి ప్రజలు కానీ ఇక్కడ వచ్చి ఈ నామినేషన్ కార్యక్రమాన్ని సక్సెస్ఫుల్ చేసింది ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి అది అభినందనలు తెలుపుకుంటున్నాను. దాంతో ఈరోజు మేము ఇట్లా బండపైకి వచ్చాము. ఇక్కడ వచ్చేస్తే కూడా ఆ ప్రజలు సేమ్ వేవ్ కొనసాగుతా ఉంది. ఇక్కడ కూడా ప్రజలు చాలా అధికంగా ఒకప్పుడు తెలుగుదేశం పార్టీకి ఎదురుండేది కాదు. వారి వ్యూహాలకు ఎదుటి పార్టీల వారు చతికిల పడేవారు. పార్టీ అధినేత చంద్రబాబు వారి పాలిట్ బ్యూరోతో తడపడాలంటే ప్రత్యర్థి పార్టీలు బెంబెల్లెత్తిపోయాయి. అలాంటి టీడీపీ నేడు చాలా వెనుకబడిపోతుందని చెప్పవచ్చు. రాష్ట్ర వ్యాప్త బలోపేతానికి బదులు వ్యక్తులకు టార్గెట్ చేస్తూ వెళ్తూ ఉండడంతో పార్టీ బలహీనతను బహిర్గతం చేస్తోంది. చంద్రబాబు వ్యూహాలకు పదును పెట్టకుండా నాయకులను టార్గెట్ చేస్తూ ముందుకు వెళుతున్నారు. దీనివల్ల రాష్ట్రమంతా టీడీపీ తన గళాన్ని వినిపించలేకపోతుందని చెబుతున్నారు. అయితే ఏపీలో మే 13న ఎన్నికలు జరగనున్నాయి. దీంతో పార్టీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాష్ట్ర వ్యాప్తంగా యాత్రలు చేస్తున్నారు. వారు ముఖ్యంగా ఆ నేతలపై మాత్రమే ప్రధాన దృష్టి పెట్టారట. వారిని ఓడించడం కోసం తమ వ్యూహాలకు పదును పెట్టడంతోనే సరిపోతున్నట్లు తెలుస్తోంది. వీరిలో 4 కమ్మ సామాజిక వర్గం నేతలే ఉండడం గమనార్హం. ఇందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది గన్నవరం నుంచి పోటీ చేస్తున్న వల్లభనేని వంశీమోహన్, విజయవాడ తూర్పు నుంచి పోటీ చేస్తున్న దేవినేని అవినాష్, విజయవాడ వైసీపీ ఎంపీ అభ్యర్థిగా కేశినేని నాని, గుడివాడ వైసీపీ అభ్యర్థి కొడాలి నానిలను చిత్తుగా ఓడించాలని టీడీపీ లక్ష్యంగా పెట్టుకుంది. అయితే వీరిని టీడీపీ టార్గెట్ చేయడానికి ప్రధాన కారణం 2019 ఎలక్షన్ టైంలో దేవినేని అవినాష్ గుడివాడ నుంచి టీడీపీ తరపున పోటీ చేసి ఓడారు. ఆ తర్వాత వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. అయితే వైసీపీ అధికారంలో ఉన్న సమయంలోనే ఆయన మంగళగిరి టీడీపీ కార్యాలయంపై దాడి చేశారు. అంతేకాకుండా విజయవాడ తూర్పు నుంచి టీడీపీ తరపున సిట్టింగ్ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పోటీ చేస్తున్నారు. ఇక వల్లభనేని వంశీ గత ఎన్నికల్లో టీడీపీ నుంచి గన్నవరంలో పోటీ చేసి గెలిచారు. కొద్ది రోజులకే వైసీపీలో చేరారు. ఆయన లోకేష్ చంద్రబాబును టార్గెట్ చేసి చంద్రబాబు సతీమణిని కించపరిచే వ్యాఖ్యలు చేశారు. ఒకానొక సమయంలో వంశీ తల నరికితే 50 లక్షలు ఇస్తానంటూ ఖమ్మంకు చెందిన టీడీపీ నేత ఒకరు బహిరంగంగా వ్యాఖ్యలు చేశారు. అలాగే గన్నవరంలో టీడీపీ కార్యాలయం ధ్వంసం చేశారు. దీంతో టీడీపీ ఆయనను టార్గెట్ చేసింది. ఇక కేశినేని నాని టీడీపీ నుంచి 2014, 2019 ఎన్నికల్లో విజయవాడ నుండి ఎంపీగా గెలిచారు. ఆ తరువాత చంద్రబాబును, లోకేష్ను టార్గెట్ చేస్తూ మాట్లాడటం వల్ల ఆయనకి ఈసారి టికెట్ నిరాకరించడంతో వైసీపీలో చేరిపోయాడు. ఈ సీటు తన తమ్ముడు కేశినేని చిన్నికి కేటాయించారు. ఇక అందరికంటే ముఖ్యుడు గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని. 2004, 2009లో టీడీపీ తరపున విజయం సాధించిన నాని ఆ తర్వాత వైసీపీలో 2014, 2019 ఎన్నికల్లో గెలుపొందారు. చంద్రబాబు కొడుకు లోకేష్ను లక్ష్యంగా చేసుకున్న ఆయన వ్యక్తిగత దూషణలు చేస్తూ పాపులారిటీ పెంచుకున్నారు. ఎన్నికల్లో ఆయనకు ఎలాగైనా చెక్ పెట్టాలని టీడీపీ గట్టిగా నిర్ణయం తీసుకుని ఆయనపై వెనిగండ్ల రాము అనే అభ్యర్థిని పోటీలో ఉంచింది. ఇక మరో వ్యక్తి మంత్రి జోగి రమేష్. ఈయన పెనమలూరు నుంచి పోటీ చేస్తున్నారు. అప్పట్లో ఉండవల్లిలోని చంద్రబాబు ఇంటిపై భారీ ఎత్తున కార్ల కాన్వాయ్తో వచ్చి దాడులకు దిగారని, దూషణలు చేశారనే ఆరోపణలు ఉన్నాయి. ఇదే తరుణంలో ఆ నియోజకవర్గంలో కమ్మవారు ఎక్కువగా ఉండడంతో జోగి రమేష్ను ఓడించాలని టీడీపీ కంకణం కట్టుకుంది. బీఎస్పీ ఎన్నికల ప్రచారం మదనపల్లిలో జోరుగా సాగుతుంది. బీఎస్పీ రాష్ట్ర ఉపాధ్యక్షులు బందెల గౌతమ్ నేతృత్వంలోని పార్టీ శ్రేణులు విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. బడుగు బలహీన వర్గాలకు సమన్యాయం జరగాలంటే ఒక్క బీఎస్పీ ద్వారానే సాధ్యమని తేల్చి చెబుతున్నారు. బహుజన సమాజ్ పార్టీ ఏనుగు గుర్తుకే ఓటు వేయాలని శుక్రవారం మదనపల్లి నియోజకవర్గంలోని పప్పిరెడ్డి గారిపల్లి కాలనీ గేట్ బండపైన బందెల గౌతమ్ కుమార్ ప్రచారం నిర్వహించారు. అనంతరం బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలహారం వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా బందెల గౌతమ్ కుమార్ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు నిన్న రాజంపేటలో మాట్లాడుతూ రాజంపేట జిల్లా చేస్తామని చెప్పారన్నారు. మదనపల్లికి గతంలో వచ్చినప్పుడు మదనపల్లిని జిల్లా చేస్తామని చెప్పారని గుర్తు చేశారు.
దీంతో తెలుగుదేశం పార్టీ తన అసలు రంగు బయటపెట్టిందని ఎద్దేవా చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ మాట తప్పిన చంద్రబాబు నాయుడు మదనపల్లి జిల్లా చేయడు, వైసీపీ జిల్లా చేయకుండా మోసం చేసింది. తెలుగుదేశం పార్టీ జిల్లా చేస్తామని చెప్పి మోసం చేయబోతుంది. కనుక ఎట్టి పరిస్థితుల్లో టీడీపీకి వైసీపీకి ఓట్లు వేయకుండా జిల్లా చేస్తామని మాటిచ్చిన బహుజన్ సమాజ్ పార్టీ ఏనుగు గుర్తుకు ఓటేయాలని పిలుపునిచ్చారు. ప్రచారంలో స్థానిక కాలనీ గేట్లో ఉన్న హోటల్లో దోశ వేశారు. పక్కనే ఉన్న నూనెల అంగడిలో నూనె వేసి ప్రచారం చేసి ఓటు వేయాలని విన్నవించుకున్నారు. ఈ కార్యక్రమంలో బహుజన సమాజ్ పార్టీ స్థానిక నాయకులు అందరూ పాల్గొన్నారు. ఓటు వేయాలని చెప్పి మప్పిరెడ్డి గారి పల్లె అదేవిధంగా బండపైన ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా కలవడం జరిగింది. ఏనుగు గుర్తుకు ఓటు వేయాలని చెప్పి విన్నవించడం జరిగింది. ఈ సందర్భంగా నేను ఒకటే చెప్తా ఉన్నా, ఈ 76 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో నేటికి బహుజనులు అయినటువంటి మనం ఏంటంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలు కూటికి గుట్టకు విద్యకు వైద్యానికి ఈరోజు కూడా అందరూ దూరం అవుతున్నారు. కాబట్టి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో బహుజన సమాజ్ పార్టీ ఏనుగు గుర్తు మాత్రమే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సిద్ధాంతంతో నడిచే రాజకీయ పార్టీ, అంబేద్కర్ ఆలోచన విధానంతో ముందుకెళ్లే రాజకీయ పార్టీ. బహుజనులకు ఏదైతే ఉన్నారో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలు వారి కోసం అండగా నిలబడే రాజకీయ పార్టీ బహుజన సమాజ్ పార్టీ. కాబట్టి బహుజన సమాజ్ పార్టీ ఏనుగు గుర్తుకు ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని చెప్పి మేము సైన్యంగా అందరినీ ప్రార్థిస్తా ఉన్నాం. ఏనుగు గుర్తుకు ఓటేయాలని చెప్పి మేము పిలుపునిస్తా ఉన్నాం. ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ తెలుగుదేశం పార్టీ కానీ అనేక సంవత్సరాలుగా అధికారంలో ఉండి మనల్ని పట్టించుకోకుండా కేవలం వాళ్ళ వర్గాలను మాత్రమే వాళ్ళు అన్ని రంగాల్లో అభివృద్ధి చేసుకుంటున్నారు. కాబట్టి బహుజన సమాజ్ పార్టీ ఏనుగు గుర్తుకు ఓటేయాలని మేము పిలుపునిస్తాం. జై భీమ్, జై భారత్. ప్రఖ్యాత ఇంజనీరింగ్ కళాశాల మిడ్స్ లో ఆశ్వా 2K24 జాతీయ స్థాయి టెక్నో కల్చరల్ స్పోర్ట్స్ ఫెస్ట్ ను ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమాన్ని కళాశాల ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కీర్తి నాదెల్ల జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కార్తికేయ సినిమా హీరో నిఖిల్ సిద్ధార్థ్ పాల్గొన్నారు. కరెస్పాండెంట్ విజయభాస్కర్ చౌదరి విద్యార్థులకు అమూల్యమైన సందేశం ఇచ్చారు. సినీ హీరో నిఖిల్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు. మనకు ఉన్న ఆయుధం అదేనని ఆయన చెప్పారు. ప్రతి ఒక్కరూ ఓటు వేసి మంచి సమాజం కోసం పాటుపడదామని అన్నారు. దేశ భవిష్యత్తు మనలాంటి యువత చేతిలోనే ఉంటుందని ఆయన గుర్తు చేశారు. యువత అనుకుంటే ఏదైనా సాధించవచ్చునని తన సినీ కెరియర్లో అనుభవించిన ఒడిదుడుకులను విద్యార్థులకు వివరిస్తూ ప్రతి ఒక్కరికి ఓపిక, సహనం చాలా అవసరమన్నారు. విద్యార్థులకు అపారమైన అవకాశాలు ఉన్నాయని, పైకి రావటమే లక్ష్యంగా విద్యార్థులు ముందుకు సాగాలని సూచించారు. భవిష్యత్తును తీర్చిదిద్దుకోవడానికి అధ్యయనం, అభ్యాసం, శిక్షణ, పరిశోధన, ప్రత్యేక నైపుణ్యాలు అవసరమన్నారు. విద్యార్థులు తమ లక్ష్యాలను సాధించడానికి ప్రయత్నాల్లో కొన్ని ఒడిదుడుకులు ఎదురైనా చివరిగా లక్ష్యం సాధించాలన్నారు. విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. డాన్స్తో విద్యార్థులను అలరించారు. ప్రతి ఒక్కరికి విద్యార్థి దశ ఎంతో ముఖ్యమని, ఈ విద్యార్థి దశను మనం ఆస్వాదించాలన్నారు. మనకు మళ్ళీ కావాలన్నా రానిది విద్యార్థి దశ అని తేల్చి చెప్పారు. కావున ఆనందంగా విద్యార్థి దశను ఎంజాయ్ చేయండి అని విద్యార్థులతో అన్నారు. మిమిక్రీ ఆర్టిస్ట్ ఆర్జే సూర్య విద్యార్థులను తమ మిమిక్రీతో అలరించారు. కళాశాల సెక్రటరీ మరియు కరెస్పాండెంట్ ఎన్ విజయభాస్కర్ చౌదరి మాట్లాడుతూ తమ విద్యార్థులు ఎంతో మంది దేశ విదేశాల్లో ఉన్నత స్థానాల్లో ఉన్నారని, విద్యార్థులకు అపారమైన ఉపాధి, ఉద్యోగ అవకాశాలు పారిశ్రామిక రంగాల్లో ఉన్నాయని, సకాలంలో వాటిని ఉపయోగించుకోవాలన్నారు. ప్రతి విద్యార్థి తమ నూతన ఆలోచనలతో ఉద్యోగం చేసే స్థాయి నుండి ఉద్యోగాలు కల్పించే స్థాయికి ఎదిగారన్నారు. విద్యార్థులు టెక్నాలజీ రంగంలో నైపుణ్యాలను పెంచుకోవాలని, ప్రపంచంలో ఏ స్థాయిలోనైనా ఎక్కడైనా రాణించవచ్చన్నారు. క్రమశిక్షణ కలిగిన వారు ఆశించిన లక్ష్యాన్ని చేరుకుంటారని చౌదరి స్పష్టం చేశారు. తన సమయాన్ని నిఖిల్ సిద్ధార్థ్ తమ కళాశాల విద్యార్థులతో పంచుకోవడం ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో నాదెళ్ల ద్వారకానాథ్, ప్రెసిడెంట్ ఆర్ఆర్ఆర్ ఎడ్యుకేషనల్ అకాడమీ, కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సి యువరాజ్, కన్వీనర్ డాక్టర్ కమల్ బాషా తదితరులు పాల్గొన్నారు. విద్యార్థులు ప్రదర్శించిన వివిధ సాంస్కృతిక, డాన్స్ మరియు ఇతర కార్యక్రమాలు శ్రోతలను విశేషంగా ఆకట్టుకున్నాయి. క్షణక్షణం పోరాటం, కణం కణం ప్రజాపక్షం. జన సైనిక్ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.